తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పుస్తకాలు, గ్రంథాల అధ్యయనం ద్వారా ఎంతో విజ్ఞానాన్ని, మేధస్సు, వ్యక్తిత్వ వికాసం పొందవచ్చునని జిల్లా ప్రభుత్వ డ్యాము ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు అన్నారు. గత వారం రోజులుగా చదువువల్ల సంఘం గ్రంథాలయ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద నిర్వహించారు. అప్పారావు మాట్లాడుతూ ఎందరో మహానుభావులు గ్రంథాలయాల్లోని పుస్తకాలను అధ్యయనం చేసి ఉన్నత స్థానానికి చేరుకున్నారని, మహోన్నత పదవులను సంపాదించారని అన్నారు. మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ పుస్తకం మంచి స్నేహితుడు వంటిదని, గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, పుస్తకాల ద్వారా గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తాయని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి, అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వివిధ పోటీల్లో గెలుపొందిన 63 మంది విజేతలకు ప్రశంసా పత్రాలను, బహుమతులను అందజేశామని అన్నారు. కార్యక్రమంలో ఎస్టీఓ అల్లూరి రవివర్మ, సత్యనారాయణ రాజు, ఇందుకూరి ప్రసాద్ రాజు, మద్దిరాల మల్లికార్జున శర్మ, పేరుచల్ల లక్ష్మణ వర్మ, నందమూరి రాజేష్, ఫణి విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథాలయం అంటే దేన్ని అంటారు? గ్రంథాలయం అంటే గ్రంథి అంటే ముడి. గ్రంథి అంటే ముడి. గ్రంథాలయము అంటే పూర్వకాలంలో మన వాళ్ళు ఏం చేసేవారు? అప్పుడు ఇక మనకి ఈ యొక్క లిపి సాక్ష్యం ఉంది, కానీ మనకి పేపరు ఇది పెన్ను ఉండేది కాదు. గంటం పట్టుకుని ఇంకా చెప్పినట్టుగా మన సార్ చెప్పారు, వ్యాస మహర్షి గారు మనకు చెప్తూ ఉంటే మన గణపతి స్వామి ఏం చేసేవారు? వ్యాస మహాభారతాన్ని గ్రంథస్థం చేసినట్టుగా ఇలా చేసేవారు. సో ఈ తాటాకుల మీద రాసేవారు అన్నమాట. ఈ తాటాకులన్నీ కలిపి మరొక ముడి వేయాలిగా, దాన్నే ముడి అంటే ఆ యొక్క గ్రంథాలని ముడి వేయడము. ఇవన్నీ చేర్చి ఈ యొక్క ఇటువంటివన్నీ కూడా గ్రంథాలయ వారోత్సవం అంటే ప్రస్తుత కాలంలో మనం ఏమిటంటే సెల్ ఫోన్కి అలవాటు పడితే సృజనాత్మకత కోల్పోతున్నాం. పూర్వం అత్యంత సృజనాత్మక భావంతో ఎన్నో అద్భుతమైన గ్రంథాలు రచించి ఒక తరం వెంబడి తరం విజ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్ళాం. ఈ దురదృష్టశాత్తు అట్లా చూసే దృష్టికోణం, ఆధ్యాత్మిక కోణంతో చూసి ఆ విలువైన జ్ఞాన సంపదను మనం పక్కన పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు జీవనంలో వేగం పెరిగిపోయింది, పోటీ పెరిగిపోయింది. దీన్ని అధిగమించలేక మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నాం. అలాగే మంచి ఆహారాన్ని జ్ఞానం లేకపోవడం వల్లే బయట ఆహారాలు తీసుకోవడం, అనారోగ్యాలు పాలు కావడం, డాక్టర్లు ఖర్చు పెట్టడం ఇవన్నీ జరుగుతుంది. అలాగే ఇలాంటి పెద్దలు కూడా ఈ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉపయోగమైతే మరి ప్రతి ఒక్క కార్పొరేట్ కళాశాల నుంచి కింద ఉన్నటువంటి హై స్కూలు, మరి ఎలిమెంటరీ పాఠశాల దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా మాకు సహకరిస్తూ మేము పెట్టేటువంటి పోటీల్లో ఆ విద్యార్థులు పాల్గొనేలాగా మరి ఆ యొక్క ఉపాధ్యాయులు పంపిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి ముందుగా ఆ యొక్క టీచర్స్ ఎవరైతే ఉన్నారో, హెడ్ మాస్టర్స్కి, ఉపాధ్యాయులు అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ గ్రంథాలయ వారోత్సవాలు భీమవరంలో అన్ని కళాశాలల్లో, పాఠశాలల్లో కూడా ఈ నిర్వహణ చేశాం. గ్రంథాలయాల ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ అన్ని కార్యక్రమాలు ప్రతి కళాశాలలో, పాఠశాలలో ఏర్పాటు చేశాం. దాంతోపాటు గ్రంథాలయాల ఆవశ్యకత, అవగాహన, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీటి మీద విద్యార్థులకు పోటీలు పెట్టాం. దాంట్లో ఇంచుమించు అన్ని కళాశాలలు, పాఠశాలలు పాల్గొన్నాయి. ఇవాళ ముగింపు వేడుక శ్రీ మావుళ్లమ్మ దేవస్థానం మరి ఏసీ గారు శ్రీ నగేష్ గారు మరి వారందరూ కలిసి వీరందరికీ పెదబాల శిక్షలు, ఇది గ్రంథాలయం అంటే. గ్రంథాలయం అంటే జీవితానికి సంబంధించిన పుస్తకం, డిక్షనరీస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా సుమారు 10,000 రూపాయల సామర్థ్యం మనకి ఇచ్చారు. అంటే ఏంటంటే పిల్లలు చేస్తున్నారు ఈ కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే కార్తీక మాసం కాబట్టి ఈ మీటింగు రావడానికి పెట్టాం. కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని భీమవరం నాచువారి సెంటర్ కుమ్మర్ల పెదవీధిలో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామివారి ఆలయంలో బల్లా సుబ్బారావు, కుమారి దంపతులు, కిషోర్, ఝాన్సీ లక్ష్మి దంపతులచే స్వామివారికి సుమారు 12 కేజీల విభూదితో భస్మాభిషేకం, జ్యోతిర్లింగార్చన పూజా కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శనివారపు వెంకటరాము శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేషంగా అభిషేకములు, అర్చనలు జరుగుతాయని వివరించారు. స్వామివారి ఆలయం జీర్ణోద్ధారణకి సిద్ధంగా ఉందని, త్వరలో ఆలయ పునర్నిర్మాణం కోసం భక్తులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా అర్చక కుమారులు శనివారపు మురారి వేసిన శివపార్వతుల రంగవల్లి భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో తుమ్మిడి మునేశ్వరరావు, రాజశేఖర్, బాలాజీ సోదరులు, శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయ సేవా కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
समेत श्री वीरभद्रेश्वर सिद्ध्यर्थं मलं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि शीतसाधनं गणपतिमावाहयामि हेमन शिवसङ्कल्पमस्तु उमापार्थिवे ఓం నమ శివాయ. పెదకొమదులో వేయించేటువంటి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవస్థాన సందమందు ఈరోజు కార్తీక మాసము ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా భక్తుల సహకారంతో దాతల సహకారంతో ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి మహన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, అలాగే ప్రదోషకాలం భక్తుల చేత ఈ యొక్క బళ్ళ సుబ్బారావు గారు కుమారి గారి దంపతులు, వాసగురి కిషోర్ గారి దంపతుల చేత ఈ రోజు నుంచి స్వామివారి ప్రదోషకాల పూజాందులు స్వామివారికి ఆరుద్రాక్ష పురించుకుని జ్యోతిర్లింగార్చన, అలాగే సుమారు 10 కేజీల భస్మంతో స్వామివారికి భస్మాభిషేకం జరిగింది. అలాగే తదనంతరం స్వామివారికి మహాకైలాస మహాజ్యోతిర్లింగార్చన అందరూ కూడా భక్తులందరూ కూడా విరివిగా అందరూ కూడా పాల్గొని పూజాక్రమంలో పాల్గొన్నారు. అలాగే స్వామివారి ఆలయము జీర్ణోద్ధారణ సిద్ధంగా ఉంది. అందుకని అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క తమ వంతు సహాయ సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము. ఓం నమ శివాయ. శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి దేవస్థానంలో ఈరోజు కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని మా ఆలయ అర్చకులు శనివారపు రాము గారు మరియు వారి కుటుంబ సభ్యులు నేతృత్వంలో మరియు భస్మాభిషేకం సహకరించిన దాతలు వారికి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, సుఖశాంతి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుచు అలాగే ఈ 103వ సంవత్సరం ఆలయం పునర్జీవనం చేసుకోవాలని సంకల్పించినారు. కానీ దాతలందరూ సహకరించి ఈ ఆలయాన్ని కూడా పునర్నిర్మాణ పూర్వవైభవం తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ. భీమవరం రూరల్ మండలం దిర్సుమరు గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ గంగా భ్రమరాంబిక సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా 23వ వార్షిక లక్షపత్రి పూజా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ స్వామివారికి అమ్మవార్లకు మహారుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, కుంకుమార్చన విశేష కార్యక్రమాలు జరిగాయి. నక్కా వెంకట సత్యనారాయణ, రామలక్ష్మి దంపతుల కుమారుడు వెంకట శ్రీరామకృష్ణ దంపతులచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రతి సంవత్సరం లక్షపత్రి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ అల్లూరి బంగారాజు ఉత్సవ కమిటీ నాయకులు తెలిపారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పూజ్యం విజయ్ కుమార్ శర్మ, గ్రామ పురోహితులు సూరిబోట్ల రామకృష్ణ శర్మ, కార్యక్రమ బ్రహ్మ వళివేటి శ్రీహరి శర్మల అర్చకత్వంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఆలయ కమిటీ నాయకులు కలితిండి పేర్రాజు, మైగాపుల గంగారం, నక్కా రామోజీ, కొప్పెర్ల సత్యనారాయణరాజు, పెనుమస నారాయణరాజు, యాళ్ల బాబులు, చెన్ను త్రిమూర్తులు ఉత్సవ కమిటీ నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామికి ప్రత్యేకం ఆ సింహాచలంలో శంభో శంకర. స్వామి మీరు అలా ఉండండి, దగ్గరకోనండి మీ స్వామి దగ్గరికి. వచ్చేస్తున్నాం. భీమవరం మండలం దిర్సుమర్రు గ్రామంలో వేంచేసినటువంటి స్వయంభూ శ్రీ గంగా భ్రవరాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మరి ఈరోజు కార్తీక మాసం పురస్కరించుకుని స్వామివారికి అమ్మవార్లకు లక్ష పిలవాల్సిన కార్యక్రమం, కుంకుమాది విశిష్టాది కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సామూహికంగా ఈ రుద్రాభిషేకం, ఈ లక్ష పిలవాల్సిన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, స్వాములు, భవానీలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఉదయం 9 గంటలకు విఘ్నేశ్వర పూజతో ప్రారంభమై తర్వాత స్వామివారికి పంచామృతాలతో, పలరసాలతో, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అమ్మవార్లకు మహారుద్రాభిషేకం, అలాగే స్వామివారికి మరలా 3 గంటల నుండి లక్ష పిలవార్చన కార్యక్రమం, అమ్మవారికి కుంకుమ పూజ జరుగుతుంది. అలాగే సాయంత్రం 5 గంటలకు
అగ్ని ప్రతిష్టాద రుద్రహోమం పూర్ణాహుతి జరుగుతుంది. అనంతరం సూర్య నమస్కారాలు, మహాలింగార్చన, తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే 7 గంటలకు నీరాజన మంత్రపుష్పాలు జరుగుతాయి. అనంతరం పెద్ద ఎత్తున స్వామివారి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ కూడా వచ్చిన వారందరూ కూడా స్వామివారి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించి ఆ యొక్క రామలింగేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు పొంది వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరు కోరుకుంటూ, నక్క సత్యనారాయణ గారి కుమారుడు నక్క రామకృష్ణ గారి దంపతులు ఈ లక్షపత్రి పూజకి ప్రధాన పూజ క్రతు నిర్వహిస్తూ మరి కమిటీ వారందరూ కూడా ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ కూడా గౌరవించి ఈ కార్యక్రమానికి ముందు నడుపుతున్నటువంటి సత్యనారాయణ గారి వారి కుటుంబాన్ని అందరికీ కూడా అభినందనలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి రథం భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి విచ్చేసిన సందర్భంలో ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు పాణింగిపల్లి శ్రీనివాసాచార్యులు, భక్తులు హౌసింగ్ బోర్డు కాలనీ ముఖద్వారం వద్ద స్వాగతం పలికి శోభాయాత్రగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయ మర్యాదలతో ముందుగా స్వామివారికి, అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం భక్తులు కుటుంబ సమేతంగా ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, కార్యదర్శి కుక్కల బాలవెంకటరత్నం, అర్చకులు పాణింగపల్లి శ్రీనివాసాచార్యులు, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు సరిపడికల రామారావు, జానపాటి మధు, అల్లం రమేష్, కడలి వెంకటేశ్వరరావు, మామిడిశెట్టి విజయ్ కుమార్, మట్టా నళిని మోహన్, తటవర్తి శ్రీనివాస్, కడలి ఫణికుమార్, మారిశెట్టి రాంప్రసాద్, ఉద్దగిరి వెంకటేశ్వరరావు, పద్మావతి మహిళా పారాయణం బృందం, కాలనీ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. కంతేటి వెంకటరాజు, విజయప్రశాంతి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరంలో హౌసింగ్ బోర్డులో మరి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి శ్రీశైలం నుంచి మరి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మరి అటువంటి స్వామి మన భీమవరం పట్టణం రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మా హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులందరికీ కూడా స్వామివారు అమ్మవార్ల యొక్క దర్శన భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో మా కమిటీ సభ్యులందరూ కూడా 2 రోజుల నుంచి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తులు కూడా స్వామివారి పూర్తి ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. హౌసింగ్ బోర్డులో వేయించేసిన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వారి మందిరానికి శ్రీశైలం నుండి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ వచ్చేశారు. మరి దీనికి కారణం కంతేటి వెంకటరాజు గారు, మరి ఆనంద విశ్వనాథరాజు గారు ద్వారా ఈ విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చి చాలా 1000 ప్రసాదాలతో తీసుకొచ్చారు ఇక్కడికి. వారికి మా ఆలయం తరపున, మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఆనందాయంలో స్వామివారి కళ్యాణం ఉంది. అందరూ విచ్చేసి స్వామివారి ఆశీస్సు తీసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ వెంకటేశ్వర పద్మావతి దేవి ఆలయానికి శ్రీశైలం నుండి భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల రథాన్ని తీసుకొచ్చినటువంటి దేవాలయం అధ్యక్షులు మరియు ఆనంద విశ్వనాథరాజు గారి ఆధ్వర్యంలో మన భీమవరం ఇచ్చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. ఇటువంటి స్వామిని మనందరికీ కూడా ప్రత్యక్షంగా మనం అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా ఇక్కడ స్వామివారిని కార్తీక మాసంలో దర్శించుకుని వారి కృపా కటాక్షాలను పొందడం మనందరి అదృష్టం. హౌసింగ్ బోర్డు కాలనీలో కూడా ప్రతి దేవుడు కానీ ఎవరైనా పెద్దలు కానీ ఎవరు వచ్చినా మన దేవాలయానికి రావటం వల్ల మన దేవాలయానికి కూడా మంచి శ్రద్ధాభక్తులతో వారందరూ కూడా పూజించడం వల్ల మంచి మనకు దేవాలయానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. భీమవరం పట్నం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానానికి నేటి రోజున ధార్మిక
పరిషత్ ధర్మ ప్రచార రథాన్ని ఎండోమెంట్స్ దేవస్థానం నుంచి ప్రతి చోటకి కూడా హిందూ ధర్మాన్ని నిలబెట్టే విధంగా ఈ యొక్క ప్రచార రథాన్ని తిప్పుతున్నారు. చాలా సంతోషం. ప్రభుత్వ అధికారులకు అలాగే ధార్మిక పరిషత్తు సభ్యులకి అందరికీ కూడా. మరి భీమవరం పట్టణంలో కార్తీక మాసంలో విశేషమైనటువంటి కార్యక్రమాన్ని సాయం సంధ్యా సమయంలో ఆనంద ఫంక్షన్ హాల్లో కళ్యాణాన్ని అలాగే దీపోత్సవ కార్యక్రమాన్ని తలబెట్టి అదేవిధంగా అక్కడొకటే కాకుండా భీమవరం పట్టణంలో ప్రధాన ఆలయాల దగ్గరికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని భ్రమరాంబిక అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. శివకేశుడు ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో ఈ వెంకటేశ్వర స్వామి మందిరం శివుడు వచ్చి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇది ఎంతో మహద్భాగ్యంగా భావిస్తున్నాము. ఇందుకు కారణమైన అందరికీ మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా భీమవరం మెంటేవారి తోటలో వేయించేసి ఉన్న విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో లక్ష దీపోత్సవం మహాలింగార్చన నిర్వహించారు. ఆలయ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వందలాది మహిళా భక్తులచే మహాలింగార్చన, జ్యోతిర్లింగార్చన, శివపార్వతుల అర్చన, లక్ష దీపోత్సవం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మీ దగ్గర ఉన్న చెరుకు రసం జయ జయ శంకర హర హర శంకర బోలో శంకర భగవాన్ కి కార్తీక దామోదర కొబ్బరి చక్రమైన నీళ్లు చల్లినంతరం నాలుగల తీర్థం అక్షంతలు వేసి ఓ పుష్పం వేసి పంచపాత్ర ఈరోజు ఆరుద్ర నక్షత్రం సంకష్టహర చతుర్దశి అమ్మవారి ఆలయంలో విశేషంగా విజయనగర స్వామి వారు ఉన్నారు. ఇక్కడ ఎవరైతే దర్శనం చేసుకుంటారో, ఎవరైతే గట్టి పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ విజయాలు సమకూరుస్తారని ఇక్కడ చాలా మంది నమ్మకం. ఈ రోజు గట్టి పూజ కార్యక్రమం జరిగింది. మన ఆరుద్ర నక్షత్రం రోజున మన అమ్మవారి ఆలయంలో శివాభిషేకం ఆలోచిస్తున్నారు. కానీ ఆ పరమశివుడే అమ్మవారి ఆలయంలో చక్కగా మన శివరాత్రి లాగా మన ప్రతి శివరాత్రికి అలాగే కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం రోజున ఇక దీపోత్సవాలు, రుద్రాభిషేకము, మహాలింగార్చన, జ్యోతిర్లింగార్చన, లక్ష దీపోత్సవం విశేషంగా నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క పూజా కార్యక్రమాలు కూర్చున్నటువంటి దాతలు సహకారంతో మరి విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ సహకరిస్తేనే మరి యొక్క పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క దంపతులు 5, 6, 7 అలాగా పెరుగుతున్నారు. మీరు ఇచ్చే పెళ్లి రూపాయలు ఆలయ బుద్ధికి అలాగే మీరు చేసే కార్యక్రమాలకి మీ సహకారం మాకు అందరూ అందించారు. మా కమిటీ వారికి మీ అందరి సహకారం అందించి మహారాజు ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుతున్నాం. ఓం నమః శివాయ. మనం తోటలో చేసి ఉన్న శ్రీ విజయకనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రిపుర అమ్మవారి యొక్క ఆలయంలో కార్తీక మాసము ఆర్ద్ర నక్షత్రము సంకటహర చతుర్థి మహాపర్వదనాన్ని పురస్కరించుకొని మన అమ్మవారి యొక్క ఆలయంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఆలయ కమిటీ వారు ఈ రోజున ఉమా పార్థివేశ్వరుడికి పంచామృతాలతో మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకము అలాగే భక్తులతో లక్ష దీపార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యి అభిషేకం స్వామివారికి పూర్తయింది.
జరుగుతుంది. మరి ఈ యొక్క కార్తీక మాసంలో ఒక్క దీపాన్ని వెలిగిస్తే ఆ స్వామివారి కార్తీక దామోదర గ్రహం కలుగుతుంది అని చెప్పబడుతుంది. అటువంటి మన ఆలయంలో ఇవాళ 1,00,000 దీపములను మనం దీపోత్సవంగా వెలిగించుకుంటూ ఉన్నాం. ఆ కార్తీక దామోదరుడి అనుగ్రహం ప్రతి భక్తులకి కలిగి ఆ పరమేశ్వరానుగ్రహాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళలు ఆత్మరక్షణలోనూ ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడంలో తమను తాము తీర్చిదిద్దుకునేలా శిక్షణ పొందాలని భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఉపాధ్యక్షులు SV రంగరాజు విద్యార్థులకు సూచించారు. కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో SRKR ఇంజనీరింగ్ కళాశాల మహిళా హాస్టల్ విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ పై 40 రోజుల పాటు నిర్వహించనున్న శిక్షను సోమవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ పి భువనేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో సెల్ఫ్ డిఫెన్స్ పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దీన్ని మహిళలు ఎక్కువగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కరాటే ట్రైనర్ బర్రె రమేష్, మరో ట్రైనర్ SV వెంకట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యనారాయణరాజు, హాస్టల్ వార్డెన్ డాక్టర్ కె కిషోర్రాజు తదితరులు పాల్గొన్నారు. అవగాహన కలగడానికి కొంచెం ఇబ్బందులు ఏమైనా ఎదురైనా మీరు ఆ రక్షణతో స్వయంగా బయటికి రావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీరు ఈ సమాజంలో అన్నెసరీగా కనుక ఇది సెల్లో మగపిల్లలతో మాట్లాడటం ఇలాంటివి చాలా తగ్గించుకోవాలి. మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండటం వల్ల ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. తర్వాత మీరు ఈ ప్రోగ్రాంలో 40 రోజులు నేర్చుకునడం వల్ల మీరు మీకు రక్షణకే కాకుండా మీ కజిన్స్ కానీ మీ సిస్టర్స్ కానీ ఇది మీరు ధైర్యం చెప్పడానికి, మీరు రక్షణ పొందడానికి, ఆవి రక్షణ పొందడానికి కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మీరు కరెంట్ ప్రాపర్గా నేర్చుకున్నారో మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయినప్పుడు అది మీకు ప్రాబ్లమ్స్ ఉండదు. దీంతో ద్వారా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కరాటే చేయడం వలన రోజు మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఫిజికల్ యాక్టివిటీ చేయాలన్నా, వాకింగ్ చేయాలన్నా, జాగింగ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా రోజు సాయంత్రంగా ఒక 1 hour 1.5 hour ఇక్కడ చేస్తారు. కాబట్టి మీకు ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయిపోతుంది అనమాట. అందులో గర్ల్స్కి, ఉమెన్కి కొన్ని సెంటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే బ్యాలెన్సింగ్ ఇవి కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ కూడా ఇటువంటి యాక్టివిటీ చేస్తే చాలా బాగుంటాయి. ఇది ఈ టాపిక్ గురించి. ఆడపిల్లల మీద చాలా అగత్యాలు జరుగుతున్నాయి. బట్ దాన్ని ఖండించడం కోసం నేను 2015 నుంచి మన భీమవరం మండలం, నెక్స్ట్ ఉండి మండలం మొత్తం సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ అన్ని నేనే టేకప్ చేశాను. అలాగే నా స్టూడెంట్స్ కూడా నాకు హెల్ప్ చేశారు. బట్ మీకు కూడా ఈ అవకాశం వచ్చినందుకు మీకు చాలా ఆనందంగా ఉండాలి. బట్ నా ప్లానింగ్ ఏంటనేది మీరు నెక్స్ట్ చూపిస్తాను. బట్ మీరు అందరూ కూడా ఇంట్రెస్ట్గా ప్రాక్టీస్ చేయాలి. నేను బెహ్రాన్ ఇంటర్నేషనల్ కంట్రీ కూడా వెళ్ళి ట్రైనింగ్ వచ్చాను. బట్ ఇంటర్నేషనల్ కూడా చేశాను. నేను టోర్నమెంట్స్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్స్ చాలా టోర్నమెంట్స్ పార్టిసిపేట్ చేశాను. To protect yourself and also to protect others. Not only this whatever you are going to learn here for the period of 40 days. Not only protecting yourself, you have to protect others. At the same time, you have to give this techniques to others also. Okay, use that. It's a very nice program. You will have a complete physical exercise that helps you a lot. Especially this self-defense helps you a lot in your life. It is a program for 40 days. So students generally in any college, this program will be taken for a 3 days or 1 week. So with lot of groundwork, we initiated this program to help our girl students to be very courageous, to be very confident and very happy in all different facets of life. ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో నిత్య సహాయ మాత 14వ వార్షికోత్సవ కార్యక్రమం బుధవారం వైభవంగా జరిగింది. 3వ రోజు ఉదయం ఫాదర్స్ కె జాన్, ఫ్రాన్సిస్, రాజశేఖర్ పూజను సమర్పించారు. ఈ సందర్భంగా రెవరెండ్ ధనకుమార్ మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 20 వరకు ఉదయకాల ప్రార్థనలు, పరిశుద్ధ జపమాల, పవిత్ర దివ్య పూజ బలి కార్యక్రమాలు జరిగాయన్నారు. చర్చి నిర్మాణానికి స్థలదాత గాదిరాజు ఉమామహేశ్వరరాజును ఘనంగా సన్మానించారు. 20 సంవత్సరాల ఆ ప్రాంతంలో ఉపదేశులుగా పనిచేసిన విల్సన్ మాస్టర్ను సన్మానించారు. సంఘ పెద్దలు కొమ్మరి చార్లెస్,
కంకిపాటి బాలకృష్ణ, వీరవల్లి రాజేష్, దిగమర్తి కిషోర్, కంకిపాటి ప్రభుదాస్తో పాటు ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫాదర్లకు, మత విశ్వాసులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రను కాను. మీరు ఒక మాట మరియ తల్లి భక్తులారా, తల్లి మరియను నిత్య సహాయ మాతగా గత 13 సంవత్సరాల నుండి ఆ తల్లి యొక్క కాపుదలలో మనందరం ఉన్నాము. యేసయ్య తన తల్లిని మన తల్లిగా అనుగ్రహించి మనతో నిత్యము ఉండటానికి, నిత్యము సహాయపడటానికి ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన ఫలాన్ని మనకు అనుగ్రహిస్తున్నారని చెప్పటములో ఎటువంటి అతిశయోక్తి లేదు. దానికి నిదర్శనమే ఇక్కడ జరుగుతున్న 3 రోజుల పండుగలు, ఆ పండుగల ద్వారా పొందిన దైవాశీస్. ప్రభు సర్వదా మీకు తోడై మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన ఫలమును మీకు అనుగ్రహించెదరుగాక. మరి 14వ వార్షికోత్సవ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా కొనియాడాము. మరి దివ్య పూజ బలిని సమర్పించడానికి ముఖ్య అతిథులుగా రెవరెండ్ ఫాదర్ కారుమంచి జాన్ గారు, చేబ్రోలు పుణ్యక్షేత్ర రెక్టర్ గారు, ఫాదర్ బొడ్డు ఫ్రాన్సిస్ గారు, ఫాదర్ రాజశేఖర్ గారులో ప్రత్యేకంగా పాల్గొని బిడ్డలందరి కోసం కూడా ప్రార్థించారు. గౌరవ అతిథులుగా ఈ దేవాలయ స్థలదాత ఉమామహేశ్వరరావు గారు మరి వారి యొక్క కుటుంబ సభ్యులతో మా మధ్యకు రావడం జరిగింది. మమ్మందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది. వారితో పాటు గ్రామాల నుంచి, వివిధ విచారణ నుంచి ఉపదేశులు, విశ్వాసులు, మఠకన్యలందరూ కూడా ఈ మహోత్సవంలో పాల్గొని సంతోషముతో మేమందరము కూడా ఈ రోజున ఉన్నాము. దేవుడు ఇటువంటి పండుగలు మరికొన్ని జరుపుకోవాలని మహదేవపట్న విచారణకర్తలు ఫాదర్ ధనకుమార్ గారు, అదేవిధంగా ఉపదేశులతో కలిసి మేమందరము కూడా ఈ పండుగ శుభాకాంక్షని తెలియజేస్తూ ఉన్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 7 గ్రామాల రైతులకు ఉపయోగపడే వంతెన పూర్తి చేయండి. 4000 ఎకరాల ఆయకట్టుకు సాగు ఆగింది. అసెంబ్లీ సమావేశంలో భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం ఏవీజీ సినిమాస్ మల్టీప్లెక్స్ లో తాజాగా విడుదలైన ది శబర్మతి రిపోర్ట్ చిత్రాన్ని బీజేపీ నాయకులతో కలిసి వీక్షించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. ఘనంగా క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన కనకరాజు సూరి జన్మదినోత్సవ వేడుకలు. తిరుమల శ్రీ గంగా భ్రమరాంబిక సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా లక్షపత్రి పూజా కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.